జరుగుతుంది. దానివల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎక్కడికక్కడ కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇది ఒక సైకిల్ కింద తయారవుతుంది. ఈరోజు మీ ఆదాయం పెరగాలంటే ఇవన్నీ జరగాలి. అయితే ఈరోజు జరిగింది మీరు చూస్తే ఎవరి ఆదాయమైనా పెరిగిందా? 5 ఏళ్లలో ఖర్చులు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన మందు బాబులు తాగే మందు కూడా రేట్లు పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 అయిపోయిందా లేదా? నాసిరకం అవునా కాదా? ఇవన్నీ అభివృద్ధి కాదు. ఆ విషయమే చెప్తున్నా. అందుకే ఒక్క అమరావతి సరిగా చేసుకొని ఉంటే హైదరాబాద్ని ఇదే మారిగా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్లో 95లో నేను ప్రారంభించినప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరా ₹1,00,000. దానికి రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డు, కారు పోదు. అయితే మట్టి రోడ్డు కాబట్టి జీప్ పోయేది. అలాంటి ప్లేస్లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా విలువ? 100 కోట్లు అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. 100 కోట్లు. కోటికి ఎన్ని లక్షలు? 100 లక్షలు. 100 × 100 ఎంత? 10,000 రెట్లు పెరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది సంపద సృష్టించే విధానం. అదే ఈ అమరావతిలో జరుగుంటే రాష్ట్ర సంపద పెరిగేది. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు పింఛన్లు ఇస్తాం. గెలవబోయేది మన ప్రభుత్వమే. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. గెలిచిన తర్వాత కాదు, ఏప్రిల్ నుంచి. మనకు రిజల్ట్ వచ్చే జూన్ నెల. 3 నెలల నుంచి పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూ ఇక్కడికి నేను వచ్చినప్పుడు కడాన ఇక్కడుండే గవర్నమెంట్ ఎంత అధ్వానంగా ఉందంటే రోడ్లో మట్టి తవ్వకపోయిన దుర్మార్గులు వీళ్ళు. రాజధాని కోసం ఇసుక సేకరిస్తే దొంగలిచ్చిన దొంగలు వీళ్ళు. అలాంటి దుర్మార్గులు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నాడు. బాపట్ల ఎంపీ దొంగతనంలో, అమరావతిలో దొంగతనం. ఏం మనుషులు నాకైతే అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కొన్ని పనులు కూడా చెప్పారు. ఇప్పుడే మన శ్రవణ్ కుమార్ గారు తాడికొండలో మంచినీటి సమస్య ఉంది. పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి నాకు. హైదరాబాద్ చుట్టుపక్కల మంచినీళ్ళు ఉండేటే కాదు, మున్సిపాలిటీల్లో వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడే కృష్ణా జలాలు హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే ఫస్ట్ టైం. దాంతో నీటి కొరత లేకుండా చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, శాశ్వత పరిష్కారం చేపిస్తా. ఇంటింటికి కొళాయి పెడతాం. మీ అందరికీ 1 సంవత్సరం లోపల
అమరావతి ప్రాంతంలో ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాడేకొండ గ్రామం మెయిన్ రోడ్లో ఇళ్ళు షాపులు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి, అవి కూడా ఇస్తాం. తాడేకొండ మీద ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఘాట్ రోడ్ వేయాలి, అది కూడా వేస్తాం. ఎస్సీ మాలా మాదిగా బరిల్ గ్రౌండ్ ఉంది, 80 సెంట్లే ఉంది, ఇది చాలదు, ఇంకొక ఎకరా కావాలన్నారు, తప్పకుండా ఇచ్చే బాధ్యత మాదని మేము అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి పిరంగిపురం ఘాట్ రోడ్ ఉంది, కొండకి ఇచ్చాము, అది కూడా పూర్తి చేస్తాం. అక్కడే మమ్మల్ని చర్చిని కూడా ఇంప్రూవ్ చేయమని కోరారు, అది కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ పత్తికొండకు పోవాలి, పత్తిపాడుకు పోవాలి, సమయం తక్కువ ఉంది, హెలికాప్టర్లో వెళ్ళాలి. కాబట్టి మీ ఉత్సాహం చూసా. ఏం తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, రాజధాని వచ్చుంటే మీరందరూ బాగుపడే వాళ్ళు అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఒక కులమే బాగుపడేవాళ్ళ, అన్ని కులాలు బాగుపడేవాళ్ళు అవునా కాదా? ఇప్పుడు రాజధాని పోయి మీరందరూ బాధితులు అవునా కాదా? మీకు రోషం ఉందా లేదా? పట్టుదల ఉందా లేదా? మీ పొట్టగొట్టిన ఫ్యాన్ ఏం చేస్తారు మీరు? చిత్తు చేస్తారా లేదా? చేసి ఏం చేస్తారు? డస్ట్బిన్ లో పారేస్తారా లేదా? పారేస్తామని గట్టిగా చెప్పండి. ఎవరైనా మీలో ఒక్క వ్యక్తి అయినా సరే నాకు అనిపిస్తుంది మీరు చేయలేరా పని? ఈ ప్రాంతంలో ఎవడైనా నామినేషన్ చేయాలంటే భయపడాలి, అవునా కాదా? ఒకే విషయం, రాజధానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. ఏ పార్టీ అయినా కట్టుబడకపోతే వాళ్ళందరినీ మీరు బాయ్కాట్ చేయగలిగితే అప్పుడే బుద్ధి వస్తుంది. గ్రామాలకు కూడా రానియకుండా వాళ్ళ నాయకుడి ద్వారా మా రాజధాని అమరావతి అనిపించమనండి, అప్పుడే నామినేషన్ ఏమని చెప్పి